హలో అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది వీడియో అండి. ఫస్ట్ అయితే నేను బిగినర్ కిట్ గురించి చెప్తాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. నేనైతే బిగినర్ కిట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. దాని కాస్ట్ అబౌట్ 2000 పడింది నాకు. ఫస్ట్ అసలు అందులో ఏమేమి వస్తాయి అనేది చెప్తాను. 2 బ్యాంగిల్ బాక్సెస్ వచ్చినాయి. బ్యాంగిల్ బాక్సెస్లో ఒకటి రౌండ్ బాక్స్, ఒకటి ఫ్లాట్ వచ్చింది. రౌండ్ వచ్చేసి 1 కట్, 2 కట్, 4 కట్ వచ్చినాయి. ఫ్లాట్ వచ్చేసి 1 కట్, 2 కట్, 6 కట్ వచ్చినాయి అండి. బ్యాంగిల్ బాక్సెస్ అయితే ఇవి. ఒకటి కట్టర్ వచ్చింది. B7000 గ్లూ వచ్చింది. ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చింది. దాని తర్వాత వైర్ కట్టర్ లాగా వచ్చింది. అది థ్రెడ్స్ 5 టైప్స్ వచ్చినాయి అండి. దాని తర్వాత శారీ పిన్స్ వచ్చినాయి. జర్దోజీ వచ్చింది. వీటి వరకు అయితే ఇవ్వండి. రబ్బర్ బ్యాండ్, MDF, స్లైడ్స్, టిక్ టాక్స్, సెంటర్ క్లిప్స్ ఇవి కూడా వచ్చినాయి. స్టోన్స్ దగ్గరకు వచ్చేసేసరికి 5 టైప్స్ ఆఫ్ స్టోన్స్ వచ్చినాయి. 3mm రౌండ్ వచ్చింది, స్క్వేర్, ట్రయాంగిల్, 6K ఐ షేప్, 6K డ్రాప్, అలాగే డైమండ్ 6 టైప్స్ వచ్చినాయి. వాటిలో మ్యాట్, గ్లాసీ వచ్చినాయి అండి. అలాగే సిరామిక్ వైట్ వచ్చింది, సిరామిక్ గ్లాసీ సిరామిక్ వైట్, సిరామిక్ గోల్డ్, వైట్ గ్లాసీ వచ్చిందండి. స్టోన్ చైన్స్ వచ్చేసరికి ఒక స్టోన్ చైన్ 2 మీటర్స్, పల్ చైన్ 2 మీటర్స్ వచ్చింది. అలాగే ఫింగర్ రింగ్స్, సారీ బ్రోచ్ పిన్స్ అనేవి నేను తెప్పించుకున్నానండి. మూన్ షేప్స్ వచ్చినాయి. ఇంకా స్టోన్స్ ఇవైతే మాత్రం ఇవేనండి మొత్తము. ఇంతవరకు బిగినర్ కిట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒకటి అన్నమాట. బాగానే యూజ్ అవుతుంది. తీసుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. వాటితో నేను చేసిన బ్యాంగిల్స్, స్టార్టింగ్లో చేసిన బ్యాంగిల్స్ అండి ఇవన్నీ. మొత్తం ఈ వీడియో మొత్తం వచ్చేదైతే అవే. అలాగే ఇప్పుడు నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, మీ అందరికి మ్యాక్సిమం 2014-15 బ్యాచ్, 10th బ్యాచ్ వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి గొడవ అవుతున్నప్పుడు ఆంధ్రాలో కొన్ని గ్రామాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు. కుట్లు అల్లికలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నా 9th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇవి నేర్పించారన్నమాట మాకు. అంటే అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉండాలి పిల్లలకి అని చెప్పేసి మాకు నేర్పించిన క్లాసెస్ అయితే ఇవి. అప్పట్లో డైలీ ఒక క్లాస్ వచ్చేది. ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకే జరిగింది అప్పుడు. ఎందుకంటే క్లాసెస్ ఏం జరగట్లేదు. అటు టీచర్స్ అందరూ బంధులకి వాటికి వెళ్ళిపోతుండడం వల్ల క్లాసెస్కి వీళ్ళు వచ్చి కండక్ట్ చేశారన్నమాట. కుట్లు అల్లికలు ప్రోగ్రామ్ అని. అందులో కుట్టడం, కాడ కుట్టు, మగ్గం వర్క్ అట్లాంటివి నేర్పించారు. బ్యాంగిల్ వ్రాపింగ్ ఇవన్నీ నేర్పించారన్నమాట అప్పుడు మాకు. అప్పుడు అంటే ఈ ఫిట్టింగ్ స్టోన్స్ రాలేదు, కానీ మామూలుగా స్టోన్స్, మగ్గం వర్క్ స్టోన్స్ ఉంటాయి కదా వాటితో, అలాగే స్టోన్ చైన్, పల్ చైన్, బాల్ చైన్ అట్లాంటి వాటితో నేర్పించారు మాకు. ఒక 1 ఇయర్ జరిగింది. దాని తర్వాత 10th వెళ్ళినాక తీసేశారు క్లాసెస్. అయిపోయినాక అట్లా నేర్చుకున్నాక నేను కొన్నాళ్ళు చేశాను, మానేశాను. దాని తర్వాత నాది బీటెక్ అయిపోయింది. మొత్తం అయిపోయి మ్యారేజ్ అయిపోయినాక ఎందుకో ఒకసారి యూట్యూబ్లో ఒక దాంట్లో చూశానన్నమాట. ఒకరి దాంట్లో ఎప్పుడో వాళ్ళు 4 ఇయర్స్ బ్యాక్ పెట్టారు. దాంట్లో చూసి ఓహో ఇవి ఇంకా చేస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు అనుకున్నాను. నేను వదిలేసాను దాని గురించి. తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక దాంట్లో చూసాను అన్నమాట ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు చూసి ఇవి ఇంత పాపులర్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసి బిగినర్ కిట్ తెప్పించుకొని ఇట్లా ఇంకా అన్నీ చిన్నగా డిజైన్స్ నేర్చుకోవడము. మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాను. అవి మొదలుపెట్టుకుని ఇన్స్టాగ్రామ్ వరకు పెట్టాను ఒక 1 ఇయర్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో పెట్టడం ద్వారా తెలిసిన వాళ్ళ ఆర్డర్స్ వచ్చినాయి అంతే. యూఎస్కి 2 ఆర్డర్స్ చేశాను. అది తెలిసిన వాళ్ళకే. నాకైతే ఇప్పటివరకు తెలిసిన వాళ్ళవే వచ్చినాయి. బయట నుంచి అయితే ఏ ఆర్డర్ రాలేదు. అంతేనండి నాది. ఇంకా సక్సెస్ అయితే ఏం కాలేదు. జస్ట్ మంత్కి 2-3 ఆర్డర్స్ చేస్తాను అంతే. చూస్తున్నాను కదా, ఇవన్నీ నేను స్టార్టింగ్లో చేసిన బ్యాంగిల్స్ డిజైన్స్ అండి. ఇవన్నీ కొన్ని నేను ఓన్గా క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి ఇందులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూసి వినండి అండి. నా స్టోరీ అయితే ఇదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు అసలు స్టార్టింగ్ ఆర్డర్ ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనేది కూడా నేను చెప్తాను. కొంచెం సిల్లీగా కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి.